మనం ఫలించాలి. మన ఫలం ఏం కావాలి? నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు రాకడ వరకు మన ఫలం ఏం కావాలి? నిలిచి ఉండాలి. దేవుడు అందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఆయన ఏర్పరచుకోలే, ఆయనే మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏర్పరచబడిన వంశం అని రాయబడింది. దేవుడు ఏర్పరచుకున్న ఒకే ఒక ఉద్దేశం, దేవుడు ఆశీర్వదించిన ఉద్దేశం ఏమై ఉందంటే మనం ఫలించాలి. ఈ సంవత్సరం ఏం కావాలి? ఫలించాలి, ఫలింపులోకి రావాలి. మన జీవితాలు కానీ మన కుటుంబాలు కానీ ఒక ఫలింపులకు రావాలని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు అందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తికి ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉన్నది. ఏ తోట గురించి చెప్పాడు? ద్రాక్ష తోటలో ఏ చెట్టు ఉందంట? ద్రాక్ష తోట అంటే సంఘం అయితే, అంజూరపు చెట్టు వచ్చి విశ్వాసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ద్రాక్ష తోట సంఘానికి గుర్తయితే, అంజూరపు చెట్టు ఒకటి విశ్వాసి గుర్తు. అది నాటబడింది. అతడు దాని పండ్లను వెదక వచ్చాడట. ఎన్ని రోజులు తెలుసా? 3 సంవత్సరాలు చూసిండంట. 1 సంవత్సరం చూశాడు, ఫలాలు లేవు. 2వ సంవత్సరం చూశాడు, ఫలాలు లేవు. 3వ సంవత్సరం చూశాడు, ఫలాలు లేవు. 3 ఏండ్ల నుండి దీని ఫలములు నేను వెదకడానికి వస్తున్నా, దీంట్లో ఏం లేవు, ఫలం లేదు. ఇది ఉండడానికి వీలు లేనే లేదు, దీన్ని తీసివేయాలన్నాడు తోట యజమాని. దాన్ని తీసేయమంటే ఆ తోటను కాసే తోటమాలి ఉన్నాడు. ఆ తోటమాలి ఏమంటున్నాడంటే, అయ్యా 3 ఏండ్ల నుండి నువ్వు ఫలాలు వెదకొచ్చినావు, నీకు దొరకలే. నా విన్నపం నా చెట్టు మంచిదే కాదు, అది ఫలించదు, దానికి లెక్కలోకి తీసుకో. నా మాట విని ఈ 1 సంవత్సరం ఉంచు. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా చెప్తారా? దాని చుట్టూ నేను త్రవ్వుతా, ఎరువు వేస్తా. ఈ సంవత్సరం ఉండని. ఈ సంవత్సరం కనుక అది ఫలించలేదు అనుకో, కొట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి సంతోషంగా. అది ఫలిస్తేనే మంచిది, లేకపోతే నువ్వు తీసేద్దు. ఆ తోటమాలి ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని మన కొరకు మన పక్షాన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడంటే, అయ్యా సంఘంలో అంజూరపు చెట్టుకు పోల్చబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఉదాహరణకు నేను అనుకో, ఏలియా ఉన్నాడయ్యా. ఇంతకుముందు సంవత్సరాలు ఫలించలేదు, నువ్వు సంఘంలోకి వెళ్ళి తీసేస్తాను అనుకుంటున్నావు. అయితే ఈ 1 సంవత్సరం ఆపు, ఈ 1 సంవత్సరం ఉండనివి సంఘంలో. దానికి ఏం చేస్తా? త్రవ్వి ఎరువేస్తా. ఎరువు అంటే ఏంటిది? ఉపదేశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది చెట్టుకి ఏమిస్తుంది? బలాన్ని ఇస్తుంది. ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా పెంటగా ఎంచుకున్నాను. పెంటని ఏం చేస్తారు? పంటకు ఎరువుగా ఉపయోగిస్తారు. మనం తీసుకునే ప్రతిష్ట, వైరాగ్యం, సమర్పణ, దాని ద్వారా దాని లోతైన ఉపదేశంలో నుండి
మనల్ని దేవుడు ఒక లోతైన ప్రతిష్టలోకి నడిపించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దాని చుట్టూ త్రవ్వుతాడు. ఫస్ట్ త్రవ్వబడాలి. చెట్టుకు ఎరువు ఎక్కడేయాలి? మీదేస్తే కాదు, దానికి లోతుగా దాన్ని త్రవ్వి దాని చుట్టూ ఫస్ట్ త్రవ్వాలి. లేదా లోతైన అనుభవంలోకి మనం వెళ్ళాలి. దేవుడు ఒక లోతైన శుద్ధీకరణ మనలో జరిగించి దేవుని యొక్క ఉపదేశం అనే ఎరువు మనలో వేసినప్పుడు గత సంవత్సరంలో రాని ఫలింపు ఈ సంవత్సరంలో దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం ఉండనేమో. దాని కాపు నేను కాస్తా, దానికి నీరు పెడతా, దాని క్షేమాన్ని నేను చూసుకుంటా, ఈ సంవత్సరం అంతా చూసుకుంటా. యజమానికి తీసివేయాలని కోరుకుంది కానీ తోటమాలికి ఈ ఒక్క సంవత్సరమైనా ఉంచితే బాగుండు అనుకుంటున్నాడు. హల్లెలూయా. గత సంవత్సరంలో దేవుడు మనల్ని కొట్టివేయలేదు, ఈ సంవత్సరంలో ఉంచాడు అంటే మనం ఫలించడం కొరకే దేవుడు ఉంచాడు. హల్లెలూయా. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నాపైన నిండు ఆత్మవర్షము కుమ్మరించు, నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరి, కృపామయుడా నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసి ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, కృపామయుడా నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. హల్లెలూయా. దేవుడు ఒక ఫలింపును మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం ఫలించాలి, కుటుంబం ఫలించాలి, సంఘం కూడా ఏం కావాలి? ఫలించాలి. ఫలించడమే కాదు, మన ఫలం ఏం కావాలి? నిలిచి ఉండాలి. మీకు తెలుసు, మనకు తెలిసిన విషయమే, తెలిసిన వాక్యాలే. యేసు ప్రభు ఒకరోజు ఆకలి అవుతుంది, దారిలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఒక అంజూరపు చెట్టు అక్కడ కనిపించింది. అది రోడ్డు ప్రక్కన ఉంది.
పెద్దగా పెరిగాది. ఆకలి అవుతుంది, ఈ చెట్టు బాగుంది, దీని దగ్గర ఏమైనా ఫలాలు దొరుకుతాయేమో అని వెళ్ళి దాన్ని మొత్తం చూస్తే ఒక్క ఫలం కూడా లేదు. యేసయ్య ఆకలిని ఆ చెట్టు ఏం చేయలేదు, తీర్చలేకపోయింది. వెంటనే దాన్ని ఏం చేశాడు, శపించాడు. అది శపించబడి. స్తోత్రం, హల్లెలూయా. 2 అంజూరపు చెట్లే. ఒక చెట్టుకు తోటమాలి ఉన్నాడు, అది ద్రాక్ష తోటలో ఉంది. మరొక చెట్టు దారి ప్రక్కన ఉంది. ఒకవేళ ఈ చెట్టును నరికివేయాలంటే తోటమాలి అడ్డొచ్చి, అయ్యా అది తెలుసో తెలియకో పోయిన సంవత్సరం ఎలాగో పోయింది, కానీ ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా అదేమైంది, నా బాధ్యత. స్తోత్రం, హల్లెలూయా. సంఘంలో ఉన్న వాళ్ళందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసేది సేవకుడైతే దేవుడు దాన్ని కాపాడుతాడు. మరి రోడ్డు పక్కన దానికి ఎవడు కాపాడుతాడు? శపించబడిన వెంటనే, శపించిన వెంటనే అది ఎండిపోయింది. కారణం ఏంటి? శపించబడడానికి గల కారణం ఏంటంటే దానిలో ఫలాలు లేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఆకలిని తీర్చగలిగిన ఫలాలు దానిలో లేవు. అది తోటలో లేదు, దారి పక్కన ఉంది. అది ఎవరి నడిపింపు కింద లేదు, దాని ఇష్టానుసారంగా ఉంది. దుమ్మైనా ధూళైనా పక్షులైనా జంతువులైనా దాని దగ్గర నుంచే వెళ్తాయి, కానీ దానిలో యేసు ప్రభు ఆకలిని తీర్చగలిగిన ఫలాలు లేవు. ఈ సంవత్సరము మనలో వస్తున్న ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఫలముల ద్వారా యేసయ్య ఆకలిని తీర్చగలిగిన వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘములుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మీరు ఫలిస్తేనే సరి. మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఏం చేయాలి? ఫలించాలి. లేకపోతే చెట్టు వేరున గొడ్డలి పెట్టబడు. వింటున్నారా? చెట్టు వేరున ఏమున్నది? నరుకుతాడు. ఈ సంవత్సరం నరికితే ఎండిపోతుంది. పెట్టుంచు. మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తావా? నరికి అగ్నిలో వేయమంటావా? దేవుడు ఇంకా నరకలే, కానీ గొడ్డలైతే పెట్టు. దేనికి అప్పగించుకుంటే బాగుంటుంది? గొడ్డలకి అప్పగించుకుందామా, ఫలాలకు అప్పగించుకుందామా? గొడ్డలి అంటే తీర్పేగా. ఈ సంవత్సరం దేవుడు, నేను ప్రార్థన చేస్తున్న, ప్రభా ఈ సంవత్సరం మేమేమి నేర్చుకోవాలయ్యా అంటే ఫలాల గురించే నేర్చుకోమని దేవుడు చెప్పాడు. మీరు ఫలించాలి అన్న. గొడ్డలికి బలయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఆయన తగినంత ఫలాలు ఫలించే వారముగా మనం ఉండాలి. దానికి ఓపికతో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఎన్ని వచ్చినా మళ్ళీ ఏం తగ్గకూడదు? ఫలాలు తగ్గద్దు. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. వర్షము అంటే మనకు తెలుసు, కృపావర్షం, ఉపదేశం అనే వర్షం, ఆత్మవర్షం, దీవెన వర్షం, మొదటి వర్షం, కడవరి వర్షం, తొలకరి వాన అని రాయబడింది. ఈ వర్షాలు అన్నీ ఉన్నాయి. ఏ వర్షం మన మీద కురిపించబడకపోయినా, ఒకవేళ ఈ సంవత్సరం ఏ దీవెన వర్షం లేకపోయినా చింత నొందొద్దు, కాపు మానొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఇస్తేనే ఫలిస్తా కాదు. ఇచ్చిన అయ్యకున్న చింత నొందొద్దు, కాపు మానొద్దు. హక్కువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. హక్కువాడక ఆత్మఫలములు
నాటిదివా జీవజలముల ఊటైనా నీవోరన నన్ను నాటితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా 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 నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు మారానుభవం మధురముగా మార్చగలవు నీవు స్తోత్రం మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా 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 నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి ఈ సంవత్సరం ఒక చెట్టు నాశనం చేయబడి శపించబడింది, మరొక చెట్టుకు కృప దొరికింది. హల్లెలూయా. ఎంతోమంది ఈ సంవత్సరం శాపగ్రస్తమైన వాటికి అప్పగించబడినట్టుగా వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని తోట అయిన సంఘంలో మనముండి ఆయన కృపను పొందుకున్నాం. ఈ సంవత్సరమైన ఫలాలు ఫలించడానికి దేవుడు ఈ ఉన్నతమైన ఉపదేశాన్ని మనకి ఇచ్చాడు. ఈ ఉపదేశంలో సత్తువ ఉంటుంది. సత్తువ అంటే స్టెమినా, మీది మాటలు కాదు. ఈ బోధలో స్టెమినా ఉంటుంది, సత్తువ ఉంటుంది. ఈ సత్తువను మనం పొందాలి. దేవుని సేవకులు ప్రార్థనలు దేవుడు మనకు కంచెగా ఉంచాడు. పైన అపోస్తుల్ని కూడా మనకు దేవుడు మనకు ఎలా ఇచ్చాడు? కంచెగా ఇచ్చాడు. వాళ్ళ ప్రార్థనలు కూడా మనకు ఉంటాయి. ఈ తోటలో ఉన్న మనం ఈ ఉన్నతమైన ఉపదేశాన్ని విని ఈ సత్వగల సంఘంలో మనం ఉండి దేవుని కొరకు ఆత్మఫలాలు ఫలించాలి. అలా ఫలిస్తే ఆ ఫలాల కొరకు యేసయ్య రాబోతున్నాడు. ఆయన ఎదుట ఫలించే వారంగా మనం ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. కృప పొందుకుందాం. దేవా, గత సంవత్సరాల్లో నేను ఫలించలేకపోయినా తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం. దేవా మీకు వందనాలు, దేవా మీకు స్తోత్రం. దైవమా మీకు వందనాలు, దైవమా మీకు స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. నాయనా మీకు స్తుతి 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 స్తుతి. నాయనా మీకు వందనాలు. నా తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం.
యేసయ్యా స్తుతి 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 స్తుతి. నా తండ్రి, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, యేసయ్యా స్తుతి 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 స్తుతి. నాయనా స్తుతి, నాయన కృపనివయ్యా, 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 కృపనివయ్యా. ఈ సంవత్సరం నేను ఫలించాలి ప్రభా. నేను కొట్టివేయబడలేదు ప్రభా, నేను నిర్మూలపరచబడలేదు నాయన. నాను శాపానికి గురై ఎండిపోలేదు కానీ ప్రభా, తోటమాలి యొక్క విజ్ఞాపన వలన, తోటమాలి యొక్క ప్రార్థన వలన, తోటమాలి వేడుకోవటం వలన మరలా కృప పొందుకున్నానయ్యా. ఈ సంవత్సరం నేను ఫలించాలి, నేను ఫలించాలి ప్రభా, నేను ఫలించాలి, నేను ఫలించాలి ప్రభా, నేను ఫలించాలి నాయనా. తండ్రి నేను ఫలించాలి, నేను ఫలించాలి ప్రభా. కృపనివయ్యా. మీరు ఆశీర్వదించారు ఫలించాలని. అయ్యా నేను ఫలించలేకపోతున్నాను ప్రభా, కానీ ఈ సంవత్సరం మీరు వాగ్దానం చేశారు, నేను మీ పక్షానున్నాను, మీరు చిగురు పెట్టి ఫలములు ఫలిస్తారని. మేము ఫలించాలి ప్రభా. ఈ సంవత్సరం కృపనివయ్యా, ఈ సంవత్సరం కృపనివయ్యా, ఈ సంవత్సరం కృపనివయ్యా. రికా బాలా షర బాబా బాబా నినాదినా రబాలా షర బాలా దినా రబా బాబా బాబా బాబా. నేను ఫలించాలి, నా కుటుంబం ఫలించాలి, మాకు అప్పగించబడిన పరిచర్య ఫలించాలి అయ్యా. రిబా షరబాల దినారబాల దినారా బాబా. ఒక ఫలింపు నాలో దయచేయి ప్రభా, ఒక ఫలింపు ఈ సంవత్సరం నాలో దయచేయి ప్రభా. ఎందరో కూలిపోతుండగా, ఎందరో శాపానికి గురైతుండగా, ఎంతోమంది నాయన లోకంలో పడిపోతుండగా నన్ను మాత్రము సంఘములో ఉంచావు. నేను ఫలించాలి ప్రభా, నా ఫలము నిలిచి ఉండాలి నాయన, నీ ఆకలిని తీర్చగలగాలి. అయ్యా కనికరించు నాయనా, కనికరించు నాయనా, కనికరించు నాయనా. యేసయ్యా కనికరించు ప్రభువా, కనికరించు నాయనా, కనికరించు ప్రభువా. ఉన్నత ఉపదేశమన్